జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఇజ్రాయెల్ యుద్ధం పైన రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది, దాని వల్ల ఎదురయ్యేటటువంటి పరిణామాలేంటో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం చాలా బాగుంటది, ఓకేనా? ఇరాను ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్న సంగతి మీకు కూడా తెలిసిందే. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ పైన పెద్ద ఎత్తున దాడులన్నింటిని కూడా చేస్తుంది. ఈ క్రమంలోనే ఇరాన్ అణు కర్మాగారాలను అన్నింటిపైన తీవ్ర స్థాయిలో బాంబు దాడులు చేస్తుంది ఇజ్రాయెల్. ఇరాన్లోని అన్ని మందుగుండు డిపోలపైన, అదేవిధంగా ఆయుధ కర్మాగారాలపైన, ఆయుధ వ్యవస్థలపైన ఇజ్రాయెల్ భీకరమైనటువంటి దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ను ప్రారంభించినటువంటి మొదటి 50 గంటల్లోనే ఇరాన్ ఆర్మీకి చెందినటువంటి టాప్ ఆర్మీ అధికారులందరినీ కూడా ఖతం చేసేసింది. చివరికి ఈ ఇరాన్ మిలిటరీ అధికారులు దాక్కున్నటువంటి బెడ్రూమ్లో కూడా మిసైల్స్ను ప్రయోగించి వాళ్ళందరినీ అంతం చేసేసింది. అందుకు కారణం ఇరాన్ చేసినటువంటి వార్ యాక్షనే. ఇరాన్ సైలెంట్గా ఉండకుండా ఇజ్రాయెల్ అనే దేశాన్ని లేకుండా చేస్తామని, అందుకు అణుబాంబులు తయారు చేస్తామని, మాతో పెట్టుకుంటే ఇజ్రాయెల్ అనే దేశాన్ని లేకుండా చేస్తామని, ఒక యూదు పౌరుడు కూడా లేకుండా అంతం చేస్తామని చెప్పేసి ఈ ఇరాన్ నాయకులు కారుకూతలన్నీ కూడా కూయడం ప్రారంభించినారు. అర్థమైందా? మామూలు ప్రగల్భాలు కాదు. సరే, ఇంక వీళ్ళు ఊరికే ఉంటారా? అంతేకాకుండా రష్యా అదేవిధంగా చైనా దేశాల సహకారంతో 8 న్యూక్లియర్ ప్లాంట్లు నిర్మించినారు. పైకి మాత్రం తమ దేశం అణ్వాయుధాలను తయారు చేయడం లేదని, కేవలం అణు విద్యుత్తును మాత్రమే ఉత్పత్తి చేస్తామని చెప్పేసి ప్రపంచాన్ని నమ్మబలికే ప్రయత్నం చేశారు. మరి ఇజ్రాయెల్ నమ్ముతుందా? కాదు. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళు ఒప్పుకుంటారా, వాళ్ళు నమ్ముతారా? ఏమే. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కొంతమంది ఏమో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకొంతమంది ఏమో లేదు మేమేం అణుబాంబులు తయారు చేయడం లేదని చెప్పేసి ఇంకొంతమంది డ్రామాలు ఆడడం మొదలుపెట్టారు. ఈ విధంగా జరుగుతున్నది. మొత్తానికైతే ఈ ఇరాను న్యూక్లియర్ బాంబులు తయారు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది. అయితే యురేనియంను 90% శుద్ధి చేస్తే ఆ యురేనియంతో ఒక శక్తివంతమైనటువంటి ఒక న్యూక్లియర్ బాంబును అయితే తయారు చేయొచ్చు అన్నమాట. ఈ క్రమంలో న్యూక్లియర్ బాంబును తయారు చేయాలనే తలంపుతో ఈ ఇరాను తమ వద్దనున్నటువంటి యురేనియంను 83% వరకు శుద్ధి చేశారు. అంటే ఇంకొక మెట్టుగన ఎక్కితే ఇరాన్ చేతిలో అణుబాంబులు అయితే రెడీ అయిపోయిండు. అర్థమవుతుందా? ఇక ఈ విషయాన్ని గ్రహించినటువంటి ఇజ్రాయెల్ అమెరికా పర్మిషన్ తీసుకొని ఇరాన్ పైన ఏమిలా విరుచుకుపడిపోయింది. దాదాపుగా 300 యుద్ధ విమానాలతో ఇరాన్ అంతా కూడా అతలాకుతలం చేస్తుంది ఇజ్రాయెల్. ఇరాన్ కూడా ఈ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకు ప్రతిగా ప్రతిరోజు కూడా పెద్ద సంఖ్యలో ఈ బాలిస్టిక్ మిసైల్స్ ను ఇజ్రాయెల్ పైన ప్రయోగిస్తుంది. మేమేమో తక్కువ తిన్నామా అన్నట్టు. అయితే ఇక్కడ మనం ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలా. ఇజ్రాయెల్ కేవలం ఇరాన్లోని అణుస్థావరాలపైన, అదేవిధంగా ఆయుధ వ్యవస్థలపైన, మందుగుండు డిపోలపైన దాడులు అయితే చేస్తుంది. కానీ ఈ నీతి మాలినటువంటి ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్లోని సాధారణ పౌరుల లక్ష్యంగా దాడులు చేస్తుంది. ఎంత తేడానో చూడండి. వాళ్ళేమో వీళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ను, అదేవిధంగా వీళ్ళ అణు కర్మాగారాలను వీటన్నిటిని టార్గెట్ చేసి వాళ్ళు దాడులు చేస్తూ ఉంటే ఈ ఇరాన్ వాళ్ళు మాత్రం పోయి సామాన్య ప్రజల మీద వీళ్ళు దాడులు చేస్తున్నారు. ఏమన్నా పద్ధతి, ఏమన్నా న్యాయమా? ఏంది ఇది? మొడమో పోరాటం కదా ఇది? ఎవరన్నా మొగోడ పోరాటం అంటారా దాన్ని? అయితే ఇరాన్కు అత్యంత మిత్రదేశం వచ్చేసి రష్యా. కొన్ని దశాబ్దాల నుంచి ఈ రష్యా ఇరాన్కు మిత్రదేశంగా ఉంటా వస్తుంది. అంతెందుకు, ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉండేటటువంటి బాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీ అంతా కూడా రష్యాదే. అయితే ప్రస్తుతం ఈ ఇరాన్ వచ్చేసి కష్టాల్లో ఉండాలి. మరి కష్టాల్లో ఉండేటటువంటి తమ మిత్రదేశమైన ఇరాన్ను రష్యా అయితే ఆదుకోవాలి కదా, కానీ ఆదుకోవడం లే. ఈ యుద్ధంలో రష్యా ఎందుకు దిగడం లేదు అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది. తన మిత్రదేశానికి రష్యా వెనుపోటు పొడుస్తుంది అన్న మాటలు కూడా బలంగానే వినపడుతున్నాయి. దీంతో సరే, ఇప్పుడు రష్యా అధ్యక్షుడు ఇప్పుడు ఏదైతే ఈ చర్చ అంతా కూడా నడుస్తుందో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అర్థమవుతుందా? రష్యా అధ్యక్షుడు పుతిన్ మొదటిసారి ఈ విషయం పైన స్పందించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతా, మాది మొదట సోవియట్ యూనియన్, ఆ తర్వాత మేము రష్యాగా ఏర్పడినాం. మా దేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి యూదులు నివసిస్తూ వస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు ముస్లింలు ఎలాగనో, హిందువులు ఎలాగనో, యూదులు అనేవాళ్ళు కూడా అది కూడా ఒక మతం అన్నమాట, యూదు మతం. ఆ విధంగా వాళ్ళు యూదులు మా దేశంలో నివసిస్తూ వస్తున్నారు. వాళ్ళు మా దేశానికి ఎంతో సేవ చేసినారు. వాళ్ళ వలన మాకు ఎటువంటి నష్టము, అపకారం కూడా జరగల. పైగా యూదుల మూలంగా మా దేశం అంటే రష్యా లాభపడిందే కానీ నష్టపాల. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉంటున్నటువంటి యూదులలో 20 లక్షల మంది యూదులు మా దేశం నుంచి ఇజ్రాయెల్కి పోయినోళ్లే. వాళ్లకు రష్యన్ భాష కూడా వస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్లో కొన్ని ప్రాంతాలలో
రష్యన్ భాషను మాట్లాడుతున్నారు అంటే వాళ్ళను మేము మా రష్యన్ పౌరులుగానే చూస్తాం. అర్థమైందా? క్లారిటీ చూడండి. ఇక మాకు ఎప్పుడు ఏ అపకారం కూడా తలపెట్టినటువంటి ఇజ్రాయెల్ పైన మేమెందుకు దాడులు చేయాలా? అది మాకు అనవసరమైన విషయం. అది చర్చల ద్వారా ఇరాను ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా తమ సమస్యను అయితే పరిష్కరించుకోవాలా, అంతే తప్ప ఈ యుద్ధంలో మేము ఎటువంటి పాత్ర కూడా మేము పోషించబోము అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, పరోక్షంగా ఇజ్రాయెల్కి అయితే సపోర్ట్ చేశాడు. అది ఆ కథ. ఏంది అనుకున్నారు? కానీ ఆ విశ్వాసం చూసారా? వాళ్ళ వల్ల మాకు ఎటువంటి నష్టం జరగల. ఎవరైతే ఇజ్రాయెల్లో 20 లక్షల మంది ఉన్నారో వాళ్ళంతా కూడా రష్యా నుంచి పోయిన వాళ్ళే, వాళ్ళంతా కూడా రష్యన్ భాషలోనే మాట్లాడతారు. మరి మా పౌరుల మీద మేమెందుకు దాడి చేస్తాము? అర్థమైంది లాజిక్ మీకు? మేమెందుకు దాడి చేస్తామని చెప్పేసి ఎంత అద్భుతంగా ఆలోచించారో చూడండి ఎవరు పుతిన్. అది విషయం. మిత్రులారా, ఎట్లా న్యూసా? ఈ న్యూస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.